ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిలా క్లాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఇవాళ వ్లాగ్ సూపర్ డూపర్గా ఉండబోతుంది సో లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూసేయండి అండ్ మేము ఈరోజు అయితే బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము ఆ ప్లేస్ ఏంటో మీకు కూడా చూపించేస్తాను రండి సో ఇక్కడ ఇప్పుడు వెళ్ళే వాటర్ ఫాల్స్ పేరు ఏంటంటే సీతపల్లి వాటర్ ఫాల్స్ సో మేము ఈ వాటర్ ఫాల్స్ కోసం మా ఫ్యామిలీ మొత్తం ట్రిప్ వేసుకుని వెళ్తున్నాం అనమాట ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నామన్నమాట సో రాజమండ్రి నుండి మేము రంపచోడవరం అంటే మారేడుమిల్లి వెళ్ళే దారిలో ఒక వాటర్ ఫాల్స్ ఉందన్నమాట దానికైతే వెళ్తున్నాము సో ఇది చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్ అయితే మీరు తప్పనిసరిగా మీ ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేయాలంటే మీ ఫ్యామిలీతో మొత్తం మీరు రావాల్సిందే అంటే అంత మంచి ప్లేస్ అనమాట అది సో పిల్లలందరికీ కూడా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మేము వెళ్ళే దారిలో బాపనమ్మ వారి గుడి అనమాట గుడి దాటంగానే కొద్దిగా లెఫ్ట్లో అది ఉంటుంది మీకు చెప్తాను ఫుల్ డీటెయిల్డ్గా సో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అందుకే ఫస్ట్ దీన్ని దర్శించుకోవడానికి వచ్చేసాము సో ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము సో అంటే మాకు అక్కడ ఎవరో చెప్పలేదన్నమాట వీడియోలు తీయకూడదని అందుకనే మేము ఇంచక తీసేసుకున్నాము సో ఇక్కడైతే ఇదేంటంటే ఈ బాపనమ్మ వారి గుడి దాటంగానే తర్వాత మనకు ఆ రోడ్లోనే ముందుకు వెళ్తే లెఫ్ట్లోనే వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడికి ప్లేస్ చూడడానికి అంటే తెలిసిన వాళ్ళే వస్తారనమాట అంటే తెలియని వాళ్ళకి ఈ ప్లేస్ గురించి తెలియదు కదా సో అందరూ తెలిసిన వాళ్ళే వెళ్తూ ఉంటారు సో నేను మీకు చెప్తాను కాబట్టి ఈ ప్లేస్ గురించి మీకు కూడా ఇప్పుడు తెలుస్తుంది మీ ఫ్యామిలీతో ఇంచక వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు లాక్డౌన్ తర్వాత అయితే ఇది బాగా డెవలప్ చేశారు మేము ఒక లాక్డౌన్ ముందు అయితే వెళ్ళామన్నమాట అదంతా ఇక్కడ ఇదంతా పార్క్ అయితే అస్సలు లేదు అండ్ వాటర్ కూడా చాలా బాగా ఫ్లో అయ్యేది సో లాక్డౌన్ తర్వాత చాలా డెవలప్ చేశారు అండ్ మనకి ఎండలు ఎక్కువ ఉండడం వల్ల వాటర్ ఫ్లో కూడా కొద్దిగా తగ్గింది కొద్దిగా అంటే కొద్దిగా కాదు చాలా వరకు తగ్గిపోయింది బయట మంచి పార్క్ ప్లేస్ ఉంటుందన్నమాట అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ నుంచి ఆడుకోగానే ఇంకా వెంటనే పార్క్ అయితే వెళ్ళిపోవచ్చు లేదంటే పార్క్ నుంచి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళచ్చు ఇంకా ఫుల్ ఈ ప్లేస్ ఎలాంటిదంటే ఇంకా పిల్లలకి బాగా నచ్చేసే ప్లేస్ అనమాట అంటే పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు సో ఎండ మాత్రం పేలిపోతూనే ఉంటాయి మీకు తెలిసిందే కదా మీ ప్లేస్లో కూడా ఎండలు అలాగే ఉండుంటాయి నాకు తెలిసి సో ఎండలు మామూలుగా లేవు జూన్ అయినా సరే ఇంకా తగ్గట్లేదు వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి కానీ ఫుల్ పడట్లేదు కదా అండ్ ఈ ప్లేస్ గురించి అయితే నేను మాటల్లో చెప్పినా సరిపోదు అంత బాగుంటుంది మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీస్ తోటి అండ్ మస్ట్ విజిటెడ్ ప్లేస్ కింద నేనైతే చెప్తాను సో ఇక్కడ మనం లంచ్ కూడా తెచ్చుకుని తినచ్చు అనమాట అంటే మనమే వండుకొని అలా తెచ్చుకుని ఇంచక మొత్తం అందరూ గెట్ టుగెదర్ లాగా తినచ్చు ఏజెన్సీ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మనకి ఇది వచ్చేసి రాజమండ్రి నుంచి జస్ట్ 1 hour 15 minutes జర్నీ అంటే మ్యాక్సిమం ఒక 50 kilometers సో ఇంచక్క ఎవ్రీ సండే కూడా మనకి రావచ్చు ఖాళీ ఉంటే అండ్ ఇక్కడ బుల్లి చేపలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ మనం ఉండే ప్రతి ప్లేస్లోనే బుల్లి చేపలు అయితే ఉన్నాయి కావాలితే పట్టుకుని ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు సో ఇక్కడ నేను మా టుట్టుగాడు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము సో నాకైతే కొద్దిగా బోర్ కొట్టింది కానీ వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఎంత బాగా అంటే అంత బాగా రానని కూడా చెప్పాడనమాట ఆ రోజు వెదర్ అయితే ఇంకా మీకు చూపిస్తున్నాను కదా ఆ క్లౌడ్స్ అలా కాటన్ క్యాండీలా ఉన్నాయి వదిలేస్తే తినేయచ్చు కూడా సో ఇది మస్ట్ విజిటెడ్ ప్లేస్ అని నేను చెప్తాను మీ ఫ్యామిలీస్తో కూడా మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సో ఎప్పుడైనా వీలున్నప్పుడు వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళండి సో ఇంకా అలాగా చాలా వరకు ఎంజాయ్ చేసాము అండ్ అక్కడ రాక్స్ కూడా నాచు పట్టేసి ఉన్నాయి సో చాలా కేర్ఫుల్గా నడాలి చాలా అంటే చాలా కేర్ఫుల్గా నడాలి లేదంటే స్లిప్ అయ్యామో ఇంకంతే దెబ్బలు తగలడం కానీ
ఏదైనా ఇంజురీ అవ్వడం కానీ ఖాయం, నేను చెప్తున్నాను. సో లక్కీగా కొన్ని పర్సన్స్కి ఏం అవ్వదు అనుకోండి. సో అంటే జారుతూ ఉంటాయి నాచు పట్టేయడం వల్ల. ఇంక ఇక్కడ మేమైతే ఫోటో వీడియో దిగుతున్నాము. సో ఇంకా చాలా ఫొటోస్ అయితే దిగవచ్చు ఆ ప్లేస్లో. అండ్ ఇంకా వీడైతే ఫొటోస్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనమాట. ఇంకా వాడి పని వాడిదే, వదిలేసామంటే ఇంకొక ఆల్మోస్ట్ ఒక 1.5 hours 2 hours అలా ఆడుకుంటూనే ఉన్నాం మేము. సో అంత బాగుంటుంది ప్లేస్. అండ్ ఆ రాక్స్ మీద కూర్చోడానికి కూడా కొద్దిగా బాగుంటుంది. మేము ముందుసారి ఒక 2 years బిఫోర్ అయితే వచ్చాము. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఆ రాక్స్ కూడా కనబడేవి కాదనమాట. ఇంకా ఇక్కడైతే మా డాడీ వీడికి ఈత నేర్పిస్తున్నారు. సో వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. అప్పుడు చక్కగా వాడిని పట్టుకుంటే మా డాడీ, వాడేమో ఈత కొడుతున్నాడు అనమాట. అంటే జస్ట్ నార్మల్గా ఫన్ అనమాట. సో ఇంకా మేము వాటర్ ఫాల్స్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇంకా ఇది వీడు ఎక్కుతానన్నాడు కాబట్టి సో ఎక్కేస్తున్నాడు అనమాట. దానికి ఏం ఫీ ఛార్జ్ లేదు. మర్చిపోనండో, ఇక్కడ ఎంట్రీ ఫీజు కూడా ఉంది. అది ముఖ్యం కదా చెప్పడం, అది చెప్పకపోతే ఎలాగా. ఎంట్రీ ఫీ కూడా ఉంది, 20 rupees ఏమో అంతలాగా. సో అండ్ ఇక్కడైతే మేము ఫుడ్ పిరమిడ్కి అయితే వచ్చాము. వీడేమో ఇక్కడ క్లోత్స్ చేంజ్ చేసుకున్నాడు. మరి ఆ తడి బట్టలతోనే వెళ్తే ఎలా ఉంటుంది. సో మాకైతే ఫుల్ ఆరిపోయినాయి, ఆ ఎండకే సగం ఆరిపోయినాయి అనమాట. ఇంకో సగం కార్లో ఆరిపోయినాయి. ఇంకెందుకులే డ్రెస్ చేంజ్ చేసుకోవడం అనేసుకుని వదిలేసాము. అండ్ అంటే నాకు డ్రెస్ చేంజ్ అవసరం లేదు అనేసి ఇంకా వదిలేసాను. అండ్ ఇక్కడైతే ఫస్ట్ అయితే మేము సూప్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. సో ఫుడ్ పిరమిడ్కి రావడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది అంబియన్స్ అయితే. కాకపోతే ఆ రోజు ఏమో కానీ సండే అనుకుంటా, ఆ సండే వెళ్ళాము. ఆ రోజు సండే వాళ్ళేమో కానీ చాలా రష్ ఉండే. అండ్ మాకు లేట్గా కూడా సర్వ్ చేశారు. సో దాని గురించి మాత్రం మాకు చాలా 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 కోపం వచ్చింది. ఎందుకంటే మేము ఫుల్ ఆకలితో వచ్చినాము. సో ఆకలితో వస్తే మరి కోపం వస్తుంది కదా, అందుకనే త్వరగా అయితే అస్సలు తేలేదు. ఆ రోజు సండే ఏమో, మరి నాకైతే సండే అనుకున్నాను. సో ఇంకా మేము అలా వచ్చి లోపల కూర్చున్నాము అంతే. ఇంకా హెవీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలా అప్పటి వరకు చాలా ఎండ కాసి అప్పటి నుంచి ఇంకా ఫుల్ రెయిన్ వచ్చేసింది. సో వామ్మో ఇదేంటి వెదర్ ఇలా ఉందనుకున్నాము. బట్ చల్లగా మార్నింగ్ నుంచి వేడిగా, ఈవినింగ్ నుంచి చల్లగా ఉందన్నమాట. ఇంకా నేనైతే సూప్ ఆర్డర్ పెట్టుకున్నాం కదా, ఇంచక్క సప్ మనం లాగించేస్తున్నాము. దాని తర్వాత ఒక బిర్యానీ, హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. అదైతే సూపర్ టేస్ట్ ఉండే. అంబియన్స్ అయితే 10 on 10 ఇచ్చేస్తాను. అండ్ ఫుడ్కి అయితే ఒక 8.5 out of 10 ఇచ్చేస్తాను. సో మొత్తానికి సూపర్గా ఉంది. అండ్ ఇక్కడైతే లాలీపాప్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ టడా బిర్యానీ అయితే వచ్చేసింది. యమ్మీ బిర్యానీ చాలా బాగుంది. కానీ నాకు ఆ లెగ్ పీసులు తిని, ఆ లాలీపాప్స్ తిని, ఆ సూప్ తాగి, ఇంకా ఆ డ్రింక్ తాగి సరికి నాకు ఫుల్ పొట్ట నిండిపోయింది. ఇంకా నేను కొద్దిగా తిన్నాను. అది తినేసాను. ఇంకా అంటే బిర్యానీ కదా, బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ కదా. సో అందుకనే ఇంకా వెళ్ళేటప్పుడు కూడా మాకు వర్షం అయితే, అంటే వర్షం కాదు, చినుకులు ఎక్కువగా పడినాయి. సో ఇంకా కారులోనే కదా, ఏమైపోదులే. సో ఇక్కడైతే ఫ్రంట్ సీట్లో నేనే ఉంటాను ఆబ్వియస్లీ. మేము ఇద్దరం దీని గురించి యాక్చువల్లీ గొడవ ఆడామన్నమాట. బట్ నేనే గెలిచేసాను వచ్చి. అండ్ ఇది ఇక్కడ బిగ్ బబుల్ అనమాట. ఇది మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు ఉండేదంట కదా, అది నేను అక్కడ కొనుక్కున్నాను, అక్కడ షాప్స్ ఉంటే. అండ్ ఇవి వచ్చేసి మ్యాజిక్ పాప్స్, మీకు అందరికీ తెలిసిందే. సో అంటే ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe. Bye bye, tata, see you in the next video.